you must keep in mind. అయితే మీరు మనసులో ఈ రెండు సంగతులు ఎప్పుడు కలిగి ఉండాలి. As soon as you are aware of some sin, ఏదైనా ఒక పాపం జరిగింది అని తెలిసిన వెంటనే immediately go to God, confess it. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళండి, ఒప్పుకోండి. If you've hurt somebody, go and ask forgiveness. మీరు ఎవరినైనా గాయపరిచారా, వెంటనే వెళ్ళి క్షమాపణ అడగండి. Keep your conscience clear. మీ మనసాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోండి. Just like you wash your hands as soon as it gets dirty. మీ చేతులు మురికైనప్పుడు వెంటనే వాటిని కడుక్కున్నట్టేది. How many times we wash our hands? చేతులు ఎన్నిసార్లు కడుక్కుంటాం మనం? Because it gets dirty so many times in a ఎందుకంటే day. చాలా సార్లు మురికైపోతుంది కనుక మళ్ళా చేతులు We కడుక్కుంటాం. always keep soap in the bathroom బాత్రూంలో ఎప్పుడు సబ్బు పెట్టుకుంటాం. because we have to wash our hands. ఎందుకంటే చేతులు కడుక్కోవాలి ఎప్పుడు, So many times a day. రోజుకి చాలా సార్లు కడుగుతుందండి. And that's how we must keep our conscience. ఆ రీతిగా మన మనసాక్షి కూడా Always clean. ఎల్లప్పుడు పరిశుభ్రంగా You ఉంచుకోవాలి. never like to have your hands dirty. మీ చేతులు మురికిగా ఉండాలని మీకు ఇష్టమా? If your hands are dirty 10 times a day, you wash it 10 times a day. మీ చేతులు రోజుకి 10 సార్లు మురికైతే 10 సార్లు కడుక్కుంటారు వాడు. If it's dirty 2 times a day, you wash it 2 times a day. రోజుకి 2 సార్లు మురికైపోతే 2 సార్లు But you కడుక్కుంటారు. always keep your hands clean. ఎల్లప్పుడు కూడా మీ చేతులు పరిశుభ్రంగా You look at anybody's hands here. ఎవరి చేతులైనా చూడండి. You'll never find anybody's hands dirty ఎవరి చేతులు కూడా మురికిగా ఉంటే మీరు చూడండి. because they always like to keep it clean. ఎందుకంటే ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. That is how we must keep our conscience. ఆ రీతిగా మన మనసాక్షిని మనం ఉంచుకోవాలి.